అందరికీ నమస్తే. ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలని. దానిలో క్రిమిలేయర్ విధానాన్ని కూడా తీసుకొచ్చింది. క్రిమిలేయర్ ద్వారా రిజర్వేషన్ ఇప్పటి వరకు అందుకొని రిజర్వేషన్ ఫలాలు అందుకొని అట్టడుగులో ఉండే వర్గాలు, ఆ ఎస్సీలలో కింది స్థాయిలో ఉండే వాళ్ళంతా అందుకోబోతున్నారు. అది అంబేద్కర్ ఆశయం కూడా. అది అట్టడుగు వర్గాలు అంతా సమానత్వంతో ఉండాలి, సమాన హక్కులు ఉండాలనేది చాలా గ్రేట్. అది సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకుంది. అయితే నేను ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఒకసారి పొలిటీషియన్ అంటే ఒకసారి ఎమ్మెల్యే అయినా ఒకసారి ఎంపీ అయినా వాళ్ళ ఇంట్లో కూడా ఈ క్రిమిలేయర్ ద్వారా ఎవరికి రిజర్వేషన్ ఉండదు. ఇప్పటిదాకా ఉన్నది. ఇప్పటిదాకా వర్గీకరణ లేదు, క్రిమిలేయర్ లేదు ఎస్సీలో. కాబట్టి డబ్బులున్న వాళ్ళు, ఈ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు, తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎస్పీ కానించి పైనకి పోలీస్ ఆఫీసర్సు, ఎంఆర్ఓలు, గ్రూప్ 1 ఆఫీసర్సు, వాళ్ళ ఇళ్లలో ఉండే వాళ్ళ పిల్లలు కూడా ఈ రిజర్వేషన్ వాడుకున్నారు. ఆల్రెడీ ఎంఆర్ఓ, కానీ వాళ్ళ పిల్లలు మళ్ళీ రిజర్వేషన్ కిందకి వస్తారు. అసలు చదవడమే చాలా కష్టంగా ఉండి ఓ పూట తిని ఓ పూట తినక కూలినాలు చేసుకొని కష్టపడ్డ వాళ్ళు రిజర్వేషన్, వీళ్ళు రిజర్వేషన్. ఇప్పుడు క్రిమిలేయర్ రావడంతో వాళ్ళు కట్ అయిపోయారు. కేవలం ఈ వర్గానికి మాత్రమే న్యాయం జరగబోతుంది. అయితే నేనేం అడగాలనుకుంటున్నానంటే, ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా, ఎస్సీ రిజర్వ్డ్, ఎస్టీ రిజర్వ్డ్. ఈ ఎస్సీ రిజర్వ్డ్, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసి గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆ స్థాయి నుంచే మళ్ళీ కింది స్థాయి వరకొద్దు, ఆ స్థాయిలో వాళ్ళు ఇంకొకసారి ఆ కాన్స్టిట్యున్సీ, ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయకుండా చూడాలి. అది క్రిమిలేయర్, పొలిటికల్ క్రిమిలేయర్. లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీని పట్టుకొని వాళ్ళు అదే కాన్స్టిట్యున్సీలో చేసి 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 అసలు వేరే వాళ్ళు ఔత్సాహికులు, లేకపోతే ఇంకా కింది స్థాయిలో ఉండేవాళ్ళు, ఇప్పటిదాకా రిజర్వేషన్ ఫలాలు అందుకోని వాళ్ళకి ఎవరికి అవకాశం లేకుండా పోయింది. ఏం చేయాలంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, ఒకే కుటుంబంలో వారసత్వం అని చెప్పి తండ్రి పేరు చెప్పుకొని కొడుకు, కొడుకు పేరు చెప్పుకొని కొడుకు, కొడుకు పేరు చెప్పుకొని కొడుకు, కొడుకు పేరు చెప్పుకొని అన్న, అన్న పేరు చెప్పుకొని తమ్ముడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే పోటీ చేసి గెలుస్తారో, ఎస్సీ ఎస్టీస్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఒకసారి గెలిచిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ కోటాలకు వెళ్ళిపోవాలి. ఓపెన్ కోటా సేమ్ ఈ ఉద్యోగాల్లో క్రిమిలేయర్ ఎట్లయితే వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఎంఆర్ఓ స్థాయి పైన, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ కోటాలకు వెళ్ళిపోతారో వాళ్ళ వారసులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, సేమ్ ఈ పొలిటీషియన్స్ కూడా ఒకసారి పోటీ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఓపెన్ కోటాలకు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేయొద్దు, పోటీ చేసే అవకాశం ఉండొద్దు, ఇవ్వద్దు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పటికీ సమాజంలో, అసెంబ్లీలో, కౌన్సిల్లో, పార్లమెంట్లో అడుగుపెట్టని జాతులు ఎన్నో ఉన్నాయి. దేశం నిండా ఉన్నాయి. మన తెలంగాణలో కూడా చాలా ఉన్నాయి. గుర్తించని జాతులే చాలా ఉన్నాయి. ఇక వాళ్ళు వచ్చి చట్టసభలో కాలు పెట్టి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు చేసే అవకాశమే ఎక్కడుంది? స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా అసలు చాలా అట్టడుగు నుండే వర్గాలు, ఇప్పుడు దళితుల్లో ఇంకా అట్టడుగున అణగారిన వర్గాల్లో అట్టడిగిన వర్గాలు ఇవి. వాళ్ళకు ఛాన్స్ లేదు. ఎంతసేపటికి వీళ్ళే కొంత రాజకీయ చైతన్యం ఉన్న సామాజిక వర్గాలు, ఎస్సీలలో రాజకీయ చైతన్యం ఉండి, కొంత డబ్బులు ఉండి, పలుకుబడి ఉండి, కొంత లాబింగ్ చేసే వర్గాలు వాళ్ళే ఎంపీలు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు. కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు అవుతలేరు. వాళ్ళకి ఎప్పటికీ వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళు పోతే వీళ్ళ కొడుకులు, వీళ్ళ వారసులే ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. అందుకే సేమ్ ఉద్యోగాలలో క్రిమిలేయర్ ఎట్లయితే తీసుకొచ్చినరో సేమ్ ఈ పోటీ చేసే దగ్గర ఒకసారి పోటీ చేసి ఒకసారి గెలిచినంటే మళ్ళీ వాళ్ళు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పోటీకి అవకాశం ఉండదు. వాళ్ళంతా ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోవాలి. బీసీలకు ఎట్లా పొలిటికల్గా రిజర్వేషన్ లేదు, ఇప్పుడు బీసీలకు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఏం లేవు, వాళ్ళంతా ఓపెన్ కేటగిరీలో పోటీ చేస్తారు. ఈ ఎస్సీ ఎస్టీల విషయంలో కూడా అట్లా చేయడం వల్ల మళ్ళీ అక్కడ వేరే వాళ్ళు, ఆ జాతికి సంబంధించిన వాళ్ళే, ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఆ జాతికి సంబంధించిన వాళ్ళే ఇంకా కింది స్థాయిలో ఉన్న వాళ్ళు వస్తారు కదా. ఇంకా అన్ని రకాల వర్గాలకు, అందరికీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు, కూలీనాలు చేసుకున్న వాళ్ళకి, కింద ఉండే వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా చట్టసభలో కాలు పెట్టే అవకాశం వస్తుంది. ఎప్పుడు వీళ్ళేమన్నా ప్రతినిధులా? ఎప్పుడు వీలే ఎందుకు ఉండాలి? ఒక కుటుంబం నుంచి ఒకరు పోటీ చేసి ఎమ్మెల్యే అయితే ఆ కుటుంబంలో మళ్ళీ ఎవరికి పోతే అవకాశం ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చేందుకు? వాళ్ళు మంచి చేస్తే ఆ కాన్స్టిట్యున్సీకి పక్క కాన్స్టిట్యున్సీలో కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా చేయడం వల్ల కొత్తగా ఆ యువకులకు అవకాశం వస్తుంది. దళితుల్లో కింది స్థాయిలో ఉండే
వర్గాలకు కూడా అవకాశం వస్తుంది. చాలామంది ఇప్పుడు ఎన్ని సామాజిక వర్గాలు అసెంబ్లీ ముఖం చూడని సామాజిక వర్గాలు వాళ్ళందరికీ ఒక ఛాన్స్ వస్తుంది కదా. నిజంగా సుప్రీంకోర్టు ఆ ఉద్యోగాల్లో ఇచ్చిన క్రిమిలేయర్ పాలిటిక్స్లో కూడా ఇస్తే బాగుండనేది నాకు ఒక జర్నలిస్ట్గా అనిపించింది. ఎందుకంటే నేను చట్టసభలు చూస్తూ ఉంటా. నేను 15-16 సంవత్సరాల నుంచి అసెంబ్లీ ఫాలో అవుతాను. అసెంబ్లీ పాస్ హోల్డర్గా అసెంబ్లీ చూసిన దగ్గరుండి. కొన్ని వర్గాలకి పరిమితం అసెంబ్లీ, కొన్ని వర్గాలకి పరిమితం కౌన్సిల్, శాసనమండలి. వాళ్ళే రావాలి. మనుషులు మారినా వాళ్ళే రావాలి. లేకపోతే మనుషులు కూడా మారారు కొన్నిసార్లు, కానీ కొత్తలు రారు. చూద్దాం. సేమ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్లయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోమని చెప్పిందో, ఎట్లయితే క్రిమిలేయర్ అప్లై చేసుకోమని చెప్పిందో, పొలిటికల్ క్రిమిలేయర్ కూడా వస్తుందేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.